తాజాగా ఇండియా టుడే సీ ఓటర్ నిర్వహించిన సర్వేలో ఐఎన్డీఏ కూటమికి ఒక బిగ్ షాక్ తగిలిందా. ఇప్పటికిప్పుడు లోక్సభ ఎన్నికలు జరిగితే బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏకు 324 సీట్లు వస్తాయి అనేది ఇండియా టుడే సీ ఓటర్ సర్వే మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే అంచనా వేసింది. ఇందులో బీజేపీ 260 స్థానాలు సాధిస్తుందని పేర్కొంది. గతేడాది జరిగిన లోక్సభ ఎన్నికల్లో కంటే బీజేపీకి స్థానాలు పెరిగిన వచ్చేసారి సొంతంగా ప్రభుత్వ ఏర్పాటు కావాల్సిన బలం అంటే 272 దక్కదని తెలిపింది. ఇక కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్ష ఇండీ కూటమికి 208 సీట్లు మాత్రమే లభిస్తాయని చెప్పుకొచ్చింది. గత ఎన్నికల్లో మొత్తం 543కు బీజేపీ కేవలం 240 స్థానాలు గెలుచుకుంది. ఇది సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు కావాల్సిన 272 స్థానాల కంటే 32 తక్కువ. అయితే భాగస్వామ్య పక్షాలతో కలిపితే ఎన్డీఏకి 293 స్థానాలు వచ్చాయి. ఇండియా కూటమి 234 స్థానాలు గెలుచుకున్న సంగతి తెలిసిందే. హర్యానా, మహారాష్ట్ర, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల విజయాలతో ఎన్డీఏ పుంజుకున్నట్లు కూడా ఈ సర్వే చెబుతోంది. ఈ సర్వేను జూలై 1, ఆగస్టు 14 మధ్య నిర్వహించారు. అన్ని లోక్సభ స్థానాల్లోని మొత్తం 54,788 మంది అభిప్రాయాలు సేకరించారు. ఇంకోవైపు త్వరలో జరగబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ విజయం తథ్యమని కూడా టైమ్స్ నౌ జేవీసీ సర్వే అంచనా వేసింది. మొత్తం 243 స్థానాలకు ఎన్డీఏ 136 స్థానాలు గెలుచుకుంటుందని పేర్కొంది. ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలతో కూడిన మహాగఠబంధన్ 75 స్థానాలకే పరిమితం అవుతుంది అని కూడా తెలిపింది. ఆర్జేడీ 52, కాంగ్రెస్ 10 స్థానాలకు పరిమితం అవుతాయని కూడా సర్వే అంచనా వేస్తుంది. గత ఎన్నికలతో పోలిస్తే ఆర్జేడీకి 23, కాంగ్రెస్కి 9 సీట్లు తగ్గుతాయని కూడా చెప్తుంది. మొత్తానికి ముగ్గంతా ఎన్డీఏ వైపే ఉంది. అటు బీహార్, రేపు జరగబోయే బీహార్ ఎన్నికల్లో కానీ లేదు ఇప్పుడుకిప్పుడు పార్లమెంట్ ఎన్నికలు నిర్వహించినా సరే ఎన్డీఏకి అవకాశం ఎక్కువగా ఉంది, అంటే కూటమికి. అయితే బీజేపీకి మాత్రం సొంతంగా గెలిచే అంటే 272 స్థానాలు వచ్చే అవకాశం లేదు అనేది కూడా ఇక్కడ తేల్చిన ఇంపార్టెంట్ పాయింట్. కాకపోతే గతంతో పోలిస్తే ఇప్పుడు సీట్లు పెరుగుతున్నాయి. గతంతో పోలిస్తే భారతీయ జనతా పార్టీకి ఇప్పుడు కాస్తంత ఆదరణ కూడా పెరిగింది అనేది